సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వడ్డీ కొట్టు నాకు అలవాటు లేదు కదా. చూద్దాము. రోజు కానీ అన్నట్టు నేను చూస్తా ఉన్నా. కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తుంది ఏంటంటే, ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పౌరమూర్తి పెద్దల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు, ఇవన్నీ అన్యాయాలున్నాయి. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, ఇక్కడ కథ చూడాలి అని జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి, చాలా దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తిని మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, పరమేశ్వర్ గారికి అంతటి లోకమంత్రం ఇది. కోటి రూపాయల భూమి ఇప్పుడు 50 లక్షలు. ఇది ఒక్కని బాధ కాదు. ఒక ఆయన వచ్చింది, మన ఒక ఆయన ఒక 10 మంది వచ్చారు హైదరాబాద్కి. అందులోకి 2 ముస్లిం సోదరులు వచ్చారు. साहब शोर तबाह हो गया, इफलासी मुफलासी बच्चों क्या तो तुम्हारा क्या हुआ बहन, तुम्हारा क्या हुआ, तुम हैदराबाद में तुम लोग हैं. मेरा कारोबार है साहब, मेरा छोटा मोटा कारोबार है, होटल भी है, 70% गिर गया. हर कोई पूछ रहे, हर कोई केसीआर भी याद कर रहा है सामान. వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి, మందు పోయినాయి, మసాలా అన్ని పోయినాయి. ఎంత మంచిగా 4 ఎకరాల రైతు నేను 4 కోట్ల ఆశాలని ఆడుకుంటుండే, అంత ధీమా ఉంది. ఎంత బాగుంటే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యకపోయిన భూములు డిమాండ్ పెరగాలని అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండే. అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశాం. వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది. కాబట్టి మనం కొట్లాడాల్సిందే. నేను ఇంకొక మాట మీకు చెప్తా. ఎలక్షన్లలో నేను మస్తుగా చూసిన 50 ఇళ్లలో పార్టీలు గెలితే ఓడితే ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుతూ కొడతామని అంత గొప్ప ఇంకా వాళ్ళ పొంద తెలివికి నిన్న వారి పార్టీ మంది పెట్టిన అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసినా మీరు? ఆ పోలింగ్ పెడితే 70% మనకట్టింది, 30% మంది. వాడు పెట్టింది మనం పెట్టింది కాదు. 75 ఈ పరిస్థితి. అదే నేను ఏమంటున్నా అంటే, ఫామ్ హౌస్ అంటే ఏముంటది, వారి ఉంటుంది, మాకు ఉంటుంది, అలా ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళతో మంచి చేసే పాల్పడి తవ్వచ్చు కూడా లంగత దీన్ని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా. నేను ఏమంటున్నా అంటే, అన్ని మబ్బులు వీడిపోయినట్టు ప్రజలకు అన్ని తెచ్చిపోతున్నాయి. మంచి ఏంది, చెడ్డ ఏంది, ఏది జరిగింది అన్ని ఇంకా ఘోరమైతే నేను చెప్తున్నా. వీళ్ళ తెలివితక్కువతనానికి ఏమైంది? నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని. కాగ్ రిపోర్ట్ వచ్చింది. పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే 13,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. ఇంకా మార్చి పోయేవారికల్లా ఇంకో 3,000 కోట్లు, అంటే 15,000 కోట్ల ఆదాయం పోతుంది. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది 15,000 కోట్లు పెంచుకుంటూ పోయింది, చేసుకుంటూ పోయింది. ఏడాది 10 నుంచి 15,000 కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో. అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేస్తాం. ఇలా ఉల్టా 15,000 కోట్లు పడిపోయింది. ఇంకా వాడేమిస్తాడుగా, ఇంకో ఇస్తారా? ఇంకో 4-5 నెలలైతే జీతాలే కష్టమైంది ఉంటుంది. అందరు పెళ్లి పెట్టి రిటైర్ అయిన దొరుకుతారు పైసలు, మీరు చూస్తారు కదా పేపర్లలో. సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా తీయించారు. ఇవాళ కాదు, 100కు 100% ఇప్పటికే ప్రజలు నిర్ణయానికి వచ్చిండ్రు. డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు. ప్రాజెక్టు జరుగుతున్న నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం, నీటి తీరువ రద్దు చేసినాం. అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం రైతులు.
బాగా జరుగుతుంది. అప్పుడప్పుడు ఏమవుతుంది, కొన్ని దుష్ట దినాలు వస్తాయి, చెడు గడియలు వస్తాయి. మనోళ్ళు కూడా అలవోకగా ఓట్లేసారు. మీరు గొప్పలే, మీరు మానగ్రహం గెలిపించారు. కొన్ని నియోజకవర్గాలలో అత్యాశ పోయి నేను చెప్పిన కూడా అప్పుడు మంది మాటలు పట్టుకొని మార్మానం పోతే మళ్ళా చివరికి ఇల్లు కట్టుకుంటారు. వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు, మోసపోతాం. వింటారు సార్. ఇప్పుడు రైతు బంధుకు రామరామ అంటారు, దళిత బంధుకు జేబీ అంటారు. వీళ్ళు ముంచుతారా ఆయన చెప్పినండి. చెప్తే దొంగలు ఆయన వాడు కులం బంగారం ఇంత, నీకు బంగారం వడ్డానం పెడతాను కానీ ఆయన నమ్మి 20 ఏమో మీ సంగతితో చూద్దామని ఆయన వేశారు. వేసాను ఇంకా పోయారు, బాయిలో పడ్డారు. అయిపోయి ఉదయం ఇంటికి మళ్ళా మొదటికి వచ్చానా కైలాసం వాళ్ళలో పెద్ద పామించినట్టు అయింది మళ్ళీ. అంతే కదా, ఆలోచన లేకుండా ఎటుపడితే అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ. గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది. అంతే తువ్వకచ్చనం, రైతులు ఇంత ముఖంకేలు అవుతుంది, బాకీలు కట్టుకుంటుంది. ఎంతో మంది పాపం సిటీలు వేసుకుంటారు, ఏదో వేసుకుంటారు. రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుంది. అని మేము దండ వచ్చింది. ఇప్పుడు వాడు ఇద్దరు ఏదో భగవంతుడు కట్టారు. ఎక్కడ సార్ పోతాడు పుట్టింది ఇచ్చినప్పుడు మోసం, ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం ఇస్తారు తప్ప కడుపునిండా పేమెంట్ ఇచ్చేది ఇచ్చే ఉంటుందా. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ పెట్టింది సార్. మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది. కరోనా వస్తే రైతు బంధు ఆపలే. కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం రాకుండా 4-5 మంచి స్కీములు తెచ్చి ఇవాళ కాపాడుకున్నాం. గౌరవంగా బతికింది రైతులు. బీమా వచ్చినండి. రైతు బీమా పడితే ఎంతమందికి సాయం జరిగింది. గుంట భూములను కూడా మంచిగా సాయం జరిగింది. చిన్న రైతు కూడా సాయం జరిగింది. అట్లా అందరికి మనం గొర్రెల కాపులకు గొర్రెలియడం కానీ, చేప పిల్లలు కానీ, అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోనట్లు ఆదుకున్నాం. మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి. మా వాళ్ళందరూ పైకి రావాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ముస్లింలో ఓట్లేసుకున్నాం తప్ప ముస్లింలకు మనం చేసిందా? ఇమాం మౌజాన్లకు మన జీతం ఇచ్చిందా? మనం వచ్చాకనే ఫస్ట్ టైం మనం గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం. ముస్లిం మైనార్టీ పిల్లలకు, మన గిరిజన పిల్లలకు, మన ఎస్సీ పిల్లలకు, మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం. అందరినీ కూడా ముందు తీసుకుపోవాలి. ఇవాళ మన కళ్ళ ముందని నాకు బాధ కలిగేది ఏంటంటే, చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూల్లో చదివించలేదు. వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు, బీసీ, మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాల పెట్టారు. అద్భుతమైన చదువు చదువుకున్నారు. ఇవాళ మొత్తం రోజు బడి పిల్లలు విషాహారము, కడుపు నొచ్చుడు, బాధపడు, పురుగులు అన్నం పెట్టుడు. పిల్లలు వెళ్ళిపోతున్నారు. ఆ స్కూళ్ళ నుంచి ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు. ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు. మళ్ళీ ఈ చేసినాడు కూడా ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ. అంతేనా? మళ్ళా పాత కాంగ్రెస్ మోపైంది, మళ్ళా కరెంట్ కోతలు మోపైంది. వెనకాలం దేనికైతే అవుతుందో మార్చి ఏప్రిల్ ఏమవుతుందో ఇంకా కరెంటు కోతలు మోపైనాయి. మంచినీళ్ళు సరిపోతలేవు. అడిగే నాతులు లేడు. ఎవడన్నా గట్టిగా నిలదీసినట్టు వాళ్ళకి పోలీసు నిలబట్టేయడం. ఇదేనా రాజ్యం? ఇట్లా ఉండదా రాజ్యం? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి చెప్తా. నాకేం గుర్తులేదు. నేనేమంటున్నా అంటే, ఇట్లా అనేక పనులు చేసుకున్నాం. మనం గోదావరి నీళ్ళు తెచ్చుకున్నాం. నీళ్ళు తెచ్చుకొని మంచినీళ్ళ తర్వాత సాగునీళ్ళు ఎప్పుడబడ్డాయి. మెదక్లో యువతల ప్రాంతం అంతా కొంత అంటే నీళ్ళు పాత మెదక్ జిల్లాలో నీటికి మిగిలిపోయి మన 2 తాలూకాలు నాగానికి చేరాలి. వాళ్ళకి నీళ్ళు రావాలి. ఎట్లా రావాలి గోదావరి నీళ్లు? సింగూరు ఒక టైంలో నిండుతుంది, ఒక టైంలో నిండదు. మరి నిండినప్పుడు ఎట్లా గోదావరి నీళ్ళే దిక్కు. కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరేది, మీకు మంచి ఎమ్మెల్యే ఉన్నాడు మాణిక్రావు గారు. ఆయన నాయకత్వంలో మంచిగా పనిచేసి
మంచిగా ముందుకు పోయి చాలా చక్కగా మంచి ఫలితాలు భవిష్యత్తులో సాధించాలి. పరమేశ్వర్ పాటిల్ గారికి వారి వెంట వచ్చిన మిత్రులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఇటువంటి కార్యకర్తలు, ఇటువంటి నాయకులే పార్టీకి పట్టుబొమ్మలు, తెలంగాణ జాతి రత్నాలు. తెలంగాణకు ప్రమాదం వచ్చిందన్నప్పుడల్లా ఇటువంటి బిడ్డలే ఎక్కడో లేచి నిలబడి మళ్ళా మా తెలంగాణని ఆ సోయి చూపెడతా ఉన్నారు. మీరు నడిచిన 140 కిలోమీటర్ల పాదయాత్ర వృధా పోదు. ప్రజలందరూ మిమ్మల్ని చూసారు. దాంట్లో తోపట కూడా మీతో ఎంతో మంది మాట్లాడింది, అడిగాను మిమ్మల్ని ఎందుకు పాదయాత్ర ఇస్తున్నాయి, మీరు కూడా అందరికి చెప్పాను. అంతే కదా, మీకు కూడా అర్థమైంది ప్రజలు ఎంత వ్యతిరేకంలో అనేది. సో ఆ రకంగా మీ పాదయాత్ర వృధా పోదు, మీ కష్టం వృధా పోదు. తప్పకుండా రాబోయే రోజుల్లో విజయం మనదే. అయితే మన విజయం మన కోసం కాదు, అది తెలంగాణ విజయం కావాలి, తెలంగాణ ప్రజల విజయం కావాలి, తెలంగాణ రైతుల విజయం కావాలి అని మనవి చేస్తూ మరొకసారి పరమేశ్వర్ను వారి బృందాన్ని అభినందిస్తూ మనకి లైన్ సింగూరు నుంచి లిఫ్ట్ చేసి సంగమేశ్వర బసవేశ్వర అని 2 లిఫ్ట్ పెట్టుకుంది. 2 తాలూకాలకు 2ది కూడా లక్ష ఎకరాల పైచీలకు వచ్చేట్టు ఎకరాల నీళ్ళ స్టెప్ పెట్టుకున్నాడు. మళ్ళీ మన నుంచే కావాలి, మళ్ళీ ఈ లైన్లో రావాలి. అందరు మంచి గుణాలు. మనకు మన పార్టీకి కులం లేదు, మతం లేదు, జాతి లేదు. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మనోడే. వాళ్ళు ఏ మతం ఉన్నారు, ఏ కులం ఉన్నారు మనకు అవసరం లేదు. ఈ తెలంగాణ బార్డర్ గీత లోపలిన బిడ్డలు అందరు మనోళ్లే, అందరు బాగుపడాల్సింది. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సింది. ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వడు కొట్లాడాడు, ఎవరితో కాదు. అది అవతార పంచాంగం. మళ్ళా మనమే కొట్లాడాలి. అంతేనా? పక్క మాటేనా ఇది? కొట్లాడదాం కదా. ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే. తెగించి కొట్లాడాల్సిందే. తెలంగాణ హక్కులను కొట్లాడాల్సిందే మనమే. కొట్లాడి తీరాల్సిందే. అన్న రెండో మాట లేదు. కాబట్టి దయచేసి అవసరమైన సందర్భంలో మీ జిల్లా నాయకులు పిలిపిస్తారు, రాష్ట్రం నుంచి నేను కూడా పిలిపిస్తాను. మీకు సిద్దపడి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసైనా సరే మన ప్రాజెక్టులు సాధించుకోవాలి, మన నీళ్లు సాధించుకోవాలి, మన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎదురు తిరగాలి, కొట్లాడాలి. తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేదాకా మనం ముందుకు పోతూనే ఉండాలి. తెలంగాణ కోసమే బయలుదేరిన జెండా గులాబీ జెండా. తెలంగాణను సాధించింది గులాబీ జెండా. తెలంగాణను మంచిగా చేసి లైన్లో పెట్టింది గులాబీ జెండా. భారతదేశంలో నంబర్ 1 అనేక విషయాల్లో చేసి సాధించి చూపెట్టింది గులాబీ జెండా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.